హలో, నేను అన్నపూర్ణ మామిళ్ళపల్లి విజయవాడ శీర్షికలో నేను ఈ పూట మీకు సగ్గుబియ్యము పచ్చిశనగపప్పుతో కలిపిన మీకు పునుగులు చూపిస్తాను. ఈ పునుగులు మామూలుగా సగ్గుబియ్యము ఒక 2-3 గంటల ముందరనే మనం నానబెట్టుకోవాలి. పెరుగు అనుకుంటే పెరుగు వేసి నానబెట్టుకుంటే రుచిగా ఉంటాయి. అందుకని శనగపప్పు విడిగా నానబెట్టుకోవాలి, దాంతో కలపకూడదు. మామూలుగా నీళ్లలో నానబెట్టుకోవాలి. ఈ రెండు కలిపి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మైదాపిండి కొంచెం బైండింగ్ కోసం అన్నమాట. మైదాపిండి ఒక 2 స్పూన్స్, బియ్యపిండి ఒక 2 స్పూన్స్, ఉప్పు వేసుకొని మొత్తం మీద మనం కలుపుకొని తయారు చేసుకోవాలి. ముందుగా మీకు పిండి కలిపేది చూపిస్తాను. ఇవన్నీ పచ్చిశనగపప్పు, నానబెట్టినటువంటి సగ్గుబియ్యం, దాంట్లోనే ఒక 2 స్పూన్స్ మైదాపిండి, ఒక 2 స్పూన్స్ బియ్యపిండి. ఎందుకంటే ఏదో ఒక పిండి కలపకపోతే అది అతుక్కున్నట్టుగా అయి రావన్నమాట. అందుకని అలాగే రుచికి సరిపడాగా ఉప్పు, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. మీడియం సైజు ఒక ఉల్లిపాయ బాగా సన్నగా ముక్కలు తరిగేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా ముక్కలు తరుక్కోండి. ఒకవేళ ఇంతకు మించి ఎక్కువ కారం కారం రుచి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు విడిగా మనం పొడి కారం వేసుకోవచ్చు. కానీ ఈ కారమే మనకి సరిపోతుంది. మరి కారం ఎక్కువగా ఉన్నా కూడా తినలేం కదా. అందుకని మనకి నానబెట్టుకున్నటువంటి పెరుగు బాగా పీల్చేస్తుంది. దానివల్ల మనము మళ్ళీ కొంచెం వాటర్తో పిండిని కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం నానబెట్టి వడలు చేసుకోవచ్చు, పునుగుల్లాగా వేసుకోవచ్చు, లేదంటే పకోడీలాగా వేసుకోవచ్చు. ఎలా వేసినా మొత్తానికి అదే పిండి అనుకోండి. తర్వాతనేమో సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకంటే మరాఠీ వాళ్ళు ఎక్కువగా, మహారాష్ట్ర వాళ్ళు ఈ సగ్గుబియ్యాన్ని బాగా వాడతారు. సాబుదానా అని చెప్పేసి బాగా ఎక్కువగా వాడుతుంటారు. మనం వాడకం తక్కువ. అట్లాగైనా దాంతో ఎంతసేపు మనం సగ్గుబియ్యం అంటే పాయసం చేసుకుంటాం, అంత మటుకే అనుకుంటాం. కానీ దాంతో కూడా చాలా రకాలైనటువంటి ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో కూడా హల్వా చేసుకోవచ్చు. ఏది చేసినా ముందుగా సగ్గుబియ్యాన్ని మటుకు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత అప్పుడు దాంతో ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి పిండి కలుపుకుంటున్నాను. కళాయిలో నూనె పెట్టాను, నూనె కాగుతుంది. ఈ లోపల మనం పిండిని రెడీ చేసేసుకొని నూనె కాగిన నూనెలో మనము ఈ పునుగుల్లాగా వేసుకోవడం అన్నమాట. కొంచెం తడి చేసుకుందాం, మరీ గట్టిగా ఉంది పిండి. ఇదిగోండి పిండి కలుపుకోవడం అయిపోయింది. ఈ పిండిలో సగ్గుబియ్యము ఈ బౌల్తో 1.5 కప్పు తీసుకున్నాను నేను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 1/2 కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. రుచికి సరిపడాగా ఉప్పు వేసుకుంటే చాలు. ఈ పిండి ఇంకా ఇంతకు మించి జారుగా కలుపుకుంటే మనకి అంత ఎక్కువ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇది కలుపుకోవడానికి ముందర 3 అవర్స్ బిఫోరే పొల్లటిది మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకొని దాంట్లో మనం సగ్గుబియ్యం నానబెట్టేసుకుంటే మనం చేసుకోవడానికి 3 అవర్స్ టైము చాలా నానిపోతుంది ఈ లోపల. అలాగే సిమిలర్ గా అదే టైంకి శనగపప్పు కూడా నానబెట్టుకొని, పచ్చిశనగపప్పు ఒక 1/4 డిష్, నేను కింద చూపిస్తున్నా కదా, దీంతో ఒక 1/4 డిష్ శనగపప్పు నానబెట్టేసుకొని అవి కూడా అందులో కలిపేసేసుకొని మొత్తం మీద సగ్గుబియ్యము, శనగపిండి, శనగపప్పు అన్ని కలిపి ఈ పునుగుల్లాగా వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి
నూనె కాగిన నూనె బాండిలో ఇవి పకోడీలాగా వేస్తున్నాను అన్నమాట, పునుగుల్లాగా వేస్తున్నాను. ఇవి కొంచెం పుల్ల పెరుగుతున్నా తీసుకున్నట్టయితే మనకి మంచి రుచిగా ఉంటుంది అన్నమాట. పుల్ల పెరుగు లేకపోతే మజ్జిగ కూడా వేసుకోవచ్చు కావాలంటే. మనకు ఇప్పుడు ఒక డిష్ సగ్గుబియ్యం అంటే ఒక 2 డిష్లు మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకుంటే మనకి సగ్గుబియ్యం నానే మాత్రంగా పాళంగా తయారవుతుంది అన్నమాట. మనము నూనె బాగా కాగాక మీడియం ఫ్లేమ్లో మటుకు వేసుకోండి. మరి పెద్ద ఫ్లేమ్లో వేసుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం పైన ఉడుకుతుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది పునుగులు. అందువల్ల తినడానికి బాగుండదు, రుచిగా రాదనమాట. అందుకని మనం వేడిగా ఆయిల్ బాగా వేడి చేసుకొని తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకోండి. దాంతో మనకి హీట్ సరిపోతుంది. వేసిన ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. ఆ తర్వాత వెనక్కి తిప్పుకుందాం. మనం ముందరే కనుక చేస్తే అంతా కలిసిపోయి విడివిడిగా మనకి రావన్నమాట. వేయండి. వేసింది ఒక వాయ వేగింది. దీంట్లో శనగపప్పు సగ్గుబియ్యం 2 బాగా వేగాయి, చక్కు గొల్ల ఇచ్చినట్టుగా వస్తాయి. ఇప్పుడు మనకి ఇది వేయించినవి తీసేస్తున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్, కొంచెం ముదురు రంగు వస్తే మరి మాడిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు అవన్నీ కూడాను. అందుకని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా చూసుకొని తీసుకోండి. మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇంకొక వాయి కూడా రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పెట్టుకుంటే పిల్లలకి బాగుంటుంది. మధ్యాహ్నమే కలిపి పెట్టుకున్నాం అనుకోండి పిండి, మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటికి వెంటనే వేడివేడిగా వేసి పెట్టేసాం అనుకోండి కరకరలాడుతూ బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం పెరుగు కలిపి వేస్తాం కనుక ఇంకా కొంచెం రుచిగా ఉంటుంది అన్నమాట. బియ్యంతో పునుగులు, సగ్గుబియ్యము, పచ్చిశనగపప్పు కలిసి, పచ్చిశనగపప్పు కూడా నూనెలో బాగా వేగేపటికి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పు నానబెట్టాలి, సగ్గుబియ్యము కూడా మనం పెరుగు కలిపి నానేలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ 2 కలిపి తయారు చేసిన ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఇది. మీరు కూడా తయారు చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేప్పటికి డిఫరెంట్గా వెరైటీగా పెడితే అమ్మాయి వాళ్ళు మంచి స్నాక్ చేస్తాం అమ్మ బాగుంది అంటారు. దీంట్లోకి ప్రత్యేకంగా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కనుక చట్నీ అక్కర్లేదు. ఒకవేళ కావాలంటే పిల్లలు మామూలుగా సాస్ ఎందులోనైనా వాళ్ళు సాస్ నంచుకొని తింటే అలవాటు కనుక సాస్తో తింటే ఇంకా కొంచెం బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా అందరికీ నచ్చేటటువంటి టిఫిన్ ఇది కనుక మీరు తయారు చేసుకొని తింటారని ఆశిస్తున్నాను.